రక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర నాయకుల సంకల్పం పండించిన అడ్లూరి లక్ష్మణ్ నేడు విపరీతమైన సవాళ్లను విసురుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి మీడియా ద్వారా తెలిపారు. ఆయన ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ దున్నపోతు వ్యాఖ్యలకు లక్ష్మణ్ స్పందించలేడని గుర్తు చేశారు. అదేవిధంగా స్థానికుల సమీక్ష ప్రకారం అడ్లూరి లక్ష్మణ్ తన నియోజకవర్గంలోని నూతన సమస్యలతో కలిసి ప్రజల ముందు సొల్లు లక్ష్మణ్గా పిలువబడుతున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకుని ఉద్యమకారుల యొక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం. అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటారట మరి నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొల్లు లక్ష్మణ్ అన్నారు. ఆయన సొల్లు లక్ష్మణ్ అంటాట కాన్సెన్స్లో నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొల్లు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా ఇక ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించిన అవకాశం వచ్చింది మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా మేం చెప్తేనే ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి. ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు మాకేమి ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వరన్న. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి